సర్వ జగద్రక్షకుడని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇదను దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా తీర్మానమే స్థిరము అని లేఖనం సెలవిస్తుంది. మనిషి అనేక ఆలోచనలు చేస్తూ ఉంటాడు. అనేక ఉద్దేశాలను, అనేక ప్లాన్లను, అనేక ప్రణాళికను మనిషి కలిగి ఉంటాడు. అయితే మనిషి బహుశా అనేకలు అనుకోవచ్చు. కొన్ని సందర్భాలు అనుకున్నవి జరగవచ్చు, అనుకోననివి జరగవచ్చు, అనుకున్నవి జరగకపోవచ్చు కూడాను. అయితే మనిషి ఎన్ని ఆలోచనలు, ఎన్ని ప్రణాళికలు, ఎలాంటి పంచవర్ష ప్రణాళిక సిద్ధపరిచినా, మనిషి ఎంత ప్రయత్నం చేసినా మనిషి తీర్మానం కాదు, మనిషి ఉద్దేశాలు కాదు, మనిషి ప్రణాళికలు, మనిషి ప్లాన్లు కాదు వర్కౌట్ అయ్యేది. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క తీర్మానమే స్థిరము అని లేఖనము సెలవిచ్చుచు ఉన్నది. ప్రియులారా, వాక్యం ఉంటున్న నా జీవితాల్లో బహుశా మనం కూడా 1,00,000 అనుకుంటాం, అనుకున్నవన్నీ జరగకపోవచ్చు. కానీ మన జీవితాల్లో ఏది జరిగినా అది దేవుని చిత్తము, దేవుని తీర్మానము, దేవుని సంకల్పము అన్న విషయాన్ని మనిషి ఎప్పుడు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. కొన్ని సందర్భాల్లో అనుకుంటూ ఉంటారు, అయ్యో నేను ఇలా అనుకున్నాను కానీ ఇలా జరిగింది అని. మనిషి అనేకం అనుకుంటాడు, అనుకున్నవన్నీ జరగవు. అనుకున్నవి జరగలేదు కదా అని ప్రాణం తీసేయడమో, లేదా ప్రాణం తీసేసుకోవడమో, లేకపోతే నెమ్మది లేక, లేకపోతే అలాంటి స్ట్రెస్ రిలేటెడ్ సంబంధమైన మానసిక రుగ్మతలకు గురవడం కన్నా దేవుని చిత్తం నా జీవితంలో జరగాలి. వాట్ ఎవర్ ఇట్ మే బీ. దేవుడు నా జీవితంలో ఏది అనుమతిస్తాడో అది జరుగుతుంది. ఆ జరిగిందని నేను తీసుకోవాలన్న అవగాహన, లేకపోతే అలాంటి మనస్తత్వం మనిషికి ఉండాలి. నన్ను హృదయంలో ఆలోచనలు అనేకములు, అయితే యెహోవా తీర్మానమే స్థిరము. మనం కూడా అనేక ప్రణాళికలు, అనేక అనుకుంటాం, కానీ దేవుని తీర్మానమే స్థిరము. దేవుని తీర్మానాలే ఎప్పటికీ మన జీవితాల్లో నిలుస్తాయి. ప్రియులారా, ఒకవేళ తాత్కాలికంగా నీ యొక్క సొంత ప్రమేయంతో, నీ సొంత ప్రయత్నంతో నువ్వు ఎన్నెన్నో చేయొచ్చు, కానీ అల్టిమేట్గా నువ్వు సక్సెస్ అవ్వలేవు. ఎందుకంటే దేవుని తీర్మానము మరొకలా ఉండొచ్చు. అదే దేవుని చిత్తాన్ని ఎరిగి, దేవుని చిత్తానికి మనలను మనం లోపరుచుకున్నప్పుడు, లేదా దేవుని చిత్తానికి మనలను మనం అప్పగించుకున్నప్పుడు అవి మన జీవితంలో ఎంతగానో మనకు ఉపయోగపడతాయి అన్న విషయాన్ని మనందరం కూడా గమనించవలసిన వారమైనాం. నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, బహుశా నువ్వు కూడా అనేక ప్రణాళికలు, అనేకమైన ఆలోచనలు నువ్వు కూడా చేస్తూ ఉన్నావేమో. అయితే అవి దేవుని తీర్మానాలు అయితే ఓకే, కానీ దేవుని తీర్మానం కాకుండా, దేవుని చిత్తం కాకుండా, దేవుని యొక్క ఏర్పాటు కాకుండా నీ సొంత ప్రయత్నాలతో, నీ సొంత నిర్ణయాలతో నువ్వు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే బహుశా వర్ధిల్లడం లేదా, బహుశా సక్సెస్ అవ్వడం లేదా, బహుశా విజయాన్ని సంపాదించట్లేదా. దేవుని తీర్మానం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకో, దాని ప్రకారంగా జీవించు. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. మా ప్రియుల జీవితాల్లో ప్రభా మీరు అద్భుతాలు జరిగించండి తండ్రి. మానవులుగా మేము ఎన్నెన్నో అనుకుంటాం, కానీ అవన్నీ జరగవు. కానీ ఏదైతే మీ తీర్మానం ఉన్నదో, ఏదైతే మీరు ఫైనలైజ్ చేశారో, ఏదైతే మీరు చిత్తము, మీ యొక్క ప్రభు దేవునైన సంకల్పంలో ఏదైతే మీరు సంకల్పించారో దానిని మా జీవితాల్లో మేము పొందుకున్నట్లుగా నీ కృపను దయచేయమని అడుగుతున్నాను. మా శ్రోతలు ఎందరూ వాక్యాన్ని వింటున్నారు, వారందరి జీవితాల్లో కూడా నీ తీర్మానాలను స్థిరపరచండి తండ్రి. మరలా ప్రభాదేవునైనా, ఈ యొక్క ప్రభాదేవునైనా వరద ముంపు ప్రాంతాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచి వాతావరణాలు దయచేయండి. వర్షపాతం లేకున్నట్లుగా, వరదంతా క్లియర్ అగున్నట్లుగా నీ కృపను దయచేయమని అడుగుతున్నాను. ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల ఏ ఒక్కడు కూడా ప్రభు నష్టపోకున్నట్లుగా నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.